వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. ఆ శివయ్య ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. హిందూమతంలో వారంలో ప్రతి ఒక్క రోజుకి ఒక ప్రత్యేకత అనేది తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్క రోజు ఒక దేవుడికి అలాగే ఒక గ్రహానికి అంకితం చేయబడింది. అయితే మంగళవారం రోజు అంగారక గ్రహానికి అంకితం చేయబడింది. అయితే ఆయా రోజుల్లో ఆ గ్రహానికి ఇష్టం లేని పనులు చేయడం వల్ల మీకు కష్టాలు ఎదురవుతాయి. అలాగే జీవితంలో మీరు ఎదగడానికి ఆటంకాలు ఎదురవుతాయి. అయితే మంగళవారం చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం రోజు గోర్లు కత్తిరించకూడదు, మంగళవారం గుడ్లు తినకూడదు, మంగళవారం జుట్టు కత్తిరించకూడదు అని ఎవరో ఒకరు చెబుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి అయినా ఆ మాటలను వినే ఉంటాం. మంగళవారం వస్తే అది చేయొద్దు, ఇది చేయొద్దు అని పూర్వీకులు ఎందుకంటారు, చేస్తే ఏమవుతుంది అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చి ఉంటే దానికి సమాధానం దొరికిందా? ఆ సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో, దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. అటు హనుమంతుడు ఇటు అంగారకుడికి నలుపు రంగు అంటే పడదు కనుక మంగళవారం నాడు నలుపు రంగు దుస్తులు అసలు ధరించకూడదు. ఇది మీ ఎదుగుదలకు శ్రేయస్సుకు మంచిది కాదు. ఆటంకాలు ఎదురవుతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. బదులుగా ఎర్రటి దుస్తులను ధరించడం ఫలితాలను సూచిస్తుంది. మంగళవారం నాడు ఉత్తర పడమర దిక్కుల్లో ప్రయాణించకూడదని చెబుతారు. మంగళవారం రోజు ఈ రెండు దిక్కుల్లో ప్రయాణం చేస్తే ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నా ఈ మంగళవారం రోజున మనసులో కూడా కోపం ఉండకూడదు. జాగ్రత్త పడాలని, ఆ రోజు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. మంగళవారం అసలు చేయకూడని పనుల్లో ఒకటి ఇంట్లో మినప్పప్పు వండటం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మినప్పప్పు శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అంగారకుడు శని గ్రహాలు కలయిక మొత్తం కుటుంబానికి హాని కలిగిస్తుంది. కాబట్టి మంగళవారం మినప్పప్పుకు దూరంగా ఉంటే మంచిది అని పండితులు చెబుతున్నారు. గురువారం శనివారంతో పాటు మంగళవారం కూడా గోళ్లను కత్తిరించేందుకు అనువైనది కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోర్లు, వెంట్రుకలు, ధూళి వంటి వ్యక్తపదార్థాలు శని పరిపాలిస్తుంది. అలాగే కత్తెర్లు, బ్లేడ్లు, నెయిల్ కట్టర్ అంటే ఆయుధాలను అంగారకుడు పాలిస్తాడు. ఈ రెండింటి కలయిక శరీరానికి హాని కలిగిస్తుంది కనుక మంగళవారం గోర్లు కట్టించడం మానుకోవాలి. మంగళవారం పూట ఇంట్లో గొడవలు అస్సలు పడకూడదు. మంగళవారం దర్శన్లు ఇంటి యజమాని శక్తిని తగ్గిస్తుంది. మంగళవారం పూట ఘర్షణలు, గొడవలకు దూరంగా ఉండటం మొత్తము ఫలితాలను ఇస్తుంది. దంపతులు మంగళ శుక్రవారంలో గొడవలకు దూరంగా ఉండటం ఎంతో మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మంగళవారం ముప్పు తినకూడదు. మంగళవారం ముప్పు తినడం వలన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు, చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంగళవారం నాడు పొరపాటున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఈరోజు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి వచ్చే ఛాన్స్ దాదాపు తక్కువ. మంగళవారం నాడు పొరపాటున కూడా ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదు. ముఖ్యంగా కత్తులు, కత్తెరలు, ఇనుముతో తయారు చేసిన వస్తువులను మంగళవారం నాడు కొనుగోలు చేయకుండా ఉంటే మంచిది. మంగళవారం రోజు మాంసాహారానికి, మద్యపానానికి దూరంగా ఉండాలి. అంతేకాదు, మంగళవారం నాడు హనుమంతుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు పాలతో చేసిన వాటిని నైవేద్యంగా పెట్టకూడదు. మంగళవారం కొత్త ఇల్లు కొనకూడదు. కొత్త ఇల్లు కొని భూమి పూజ చేస్తే ధన నష్టం కలుగుతుంది. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. ఇంటి పెద్దకో ఇది అశుభమని చెప్పబడింది. మంగళవారం రోజున గాజు సామాన్లు కొనకపోవడమే మంచిది. మంగళవారం రోజు వస్తువులు కొంటే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. దీంతో ఇంట్లో అశాంతి, గొడవలు మొదలవుతాయి. మంగళవారం నాడు ఎలాంటి గాజు వస్తువులను బహుమతిగా స్వీకరించవద్దు. దీంతో ధన నష్టం కలుగుతుంది. మంగళవారం నాడు ఆవాల నూనె కొనకూడదు. ఆవనూనెను దానధర్మంగా కూడా ఇవ్వకూడదు. ఈరోజు మీరు మల్లె నూనె కొనుగోలు చేయవచ్చు. అంగారక గ్రహ ప్రభావం వల్ల మంగళవారం వేడి ఎక్కువగా ఉంటుంది. అది మనిషి శరీరంలోని రక్తం, రాగద్వేషాలపై ప్రభావం చూపుతుంది. ఇతర రోజులు కంటే మంగళవారం రోజు చాలా సులభంగా కోపం వస్తుంది. ఈ రోజు జుట్టు కత్తిరించడం వల్ల ఆందోళనలు పెరుగుతాయి. జుట్టు కత్తిరించుకోవడానికి బుధవారం ఉత్తమమైనది. మంగళవారం రోజున పెట్టుబడులు పెట్టడం శుభప్రదంగా ఉండదు. అయితే కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు. అయితే పెట్టుబడులు మాత్రం మంగళవారానికి బదులు బుధవారం పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు మంగళవారం రోజున పెద్ద పెట్టుబడి పెడితే మీరు విజయవంతం కాలేరు.
ఆర్థికపరంగా కూడా నష్టపోవచ్చు. అయితే మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరిసంపదలు చేకూరతాయి. ఈ రోజున ఉపవాసం దీక్షను చేపట్టి అమ్మవారికి దీపారాధన చేయడం వలన అష్టైశ్వర్యాలు వెల్లువెరుస్తాయి. మీ జీవితంలో కష్టాలు పోవాలంటే మంగళవారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజ గదిని శుభ్రపరిచి హనుమంతుడి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని హనుమంతుడు చిత్రపటం ముందు నెయ్యితో లేదా నూనెతో దీపారాధన వెలిగించాలి. హనుమంతుడికి మల్లెపూలతో దండవేసి మల్ల నూనెతో దీపం వెలిగించండి. ఆ తర్వాత పూజానంతరం హనుమాన్ చాలీసా పఠించండి. అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. ఈ రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం ద్వారా మీకు హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీ జీవితంలో కష్టాలన్నీ తీరిపోతాయి. మంగళవారం హనుమంతుడికి వేరుశెనగ పిండితో చేసిన లడ్డూను నైవేద్యంగా పెట్టడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో మంచి అదృష్టం తీసుకురావడానికి మంగళవారం హనుమంతుడికి లడ్డూను నైవేద్యంగా సమర్పించాలి. ఎలా చేస్తే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది? ఇలా మంగళవారం రోజు ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ హనుమంతుడు అనుగ్రహానికి అందరూ పాత్రులు కండి.